ఈ సంవత్సరము మే 16 శనివారము అమావాస్య రోజు శని జయంతి రాబోతుంది. అసలు ఈ శని భగవానుడు ఎవరు? ఈ శని భగవానుడు మన జీవితంలో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు? సామాన్యంగా శని భగవానుడు అనగానే అందరిలో భయం పుడుతుంది. కానీ శని భగవానుడు మన అందరికీ కర్మఫలాన్ని బట్టి భోగ భాగ్యములన్నీ కూడా ప్రసాదించే ధర్మ నిర్ణేత. జాతకంలో ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని అపమృత్యు దోషముతో బాధపడుతున్న వారు శని జయంతి రోజున శని భగవానుడికి నల్ల నువ్వుల దీపము, నల్ల నువ్వులు, బెల్లం ముక్క, నల్ల వస్త్రము, చిన్న ఇనుప ముక్కను సమర్పించి శం శనేశ్వరాయ అని గాని లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన జాతకంలో శని భగవానుడు ఉచ్చస్థితిని పొంది శుభ ఫలితాలని కలిగిస్తాడు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.